తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉదయం 10 గంటల నుంచి ఓటు వేయనున్నారు. ఏపీకి సంబంధించి మొత్తం 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే భూమా నాగిరెడ్డి మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అసెంబ్లీలోనే తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్లో ఎమ్మెల్యేలు వెళ్లి ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన పెన్తో మాత్రమే బ్యాలెట్పై ప్రాధాన్యత ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ విజయవాడకు రావాలని ఆదేశించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ తరపున మొదటి ఓటు చంద్రబాబు, వైసీపీ తరపున తొలి ఓటు జగన్ వేయనున్నారు. ఇటు తెలంగాణ అసెంబ్లీలో కూడా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పక్షాలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్పై అవగాహన కోసం మాక్ పోలింగ్ నిర్వహించారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ విధానాన్ని పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలకులను నియమించారు. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉదయం 10 గంటల నుంచి ఓటు వేయనున్నారు. ఏపీకి సంబంధించి మొత్తం 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే భూమా నాగిరెడ్డి మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అసెంబ్లీలోనే తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరి కాసేపట్లో ఇటు టీడీపీ, బీజేపీ, వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఇక్కడే తన ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్న అసెంబ్లీని కూడా మనం ఒకసారి దృశ్యాలు చూడవచ్చు. లోపలే ఎమ్మెల్యేలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన ఒక బూత్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకు ఎదురుగా కనిపిస్తున్న అదే ప్రదేశంలో బూత్ను ఏర్పాటు చేశారు. మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా లోపలికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. భారీ బందోబస్తును కూడా ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణంలోకి ఒకరి తర్వాత ఒకరుగా ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. ముందుగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ దగ్గరికి చేరుకున్నారు. ఎందుకంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలందరికీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అన్న దాని మీద ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక అవగాహన కల్పించబోతున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. టీడీఎల్పీలో తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేసిపోతున్నారు. అట్లాగే ఒక మాక్ పోలింగ్ను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఏ విధంగా ఆ బూత్లోకి వెళ్ళిన తర్వాత రామ్నాథ్ కోవింద్కు సంబంధించి ఆ 1వ నంబర్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఓటు వేయాలి అన్న దాని మీద ఎమ్మెల్యేలందరికీ కూడా అవగాహన కల్పించేందుకు ఒక పరిశీలకుడిని నియమించి ఒక అవగాహన ఉన్న వ్యక్తి చేత ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిస్తారు. దానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా టీడీఎల్పీలో చేయించారు. ఇందువల్ల నిన్న సాయంత్రమే అన్ని జిల్లాల నుంచి కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రావాలని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అసెంబ్లీకి టీడీపీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గరికి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళందరితో వైఎస్ జగన్ అక్కడ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కూడా ఆయన మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్కు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏ విధంగా ఓటు వేయాలన్న దాని మీద ఆయన కూడా తన పార్టీ ఎమ్మెల్యేలతో స్టేట్ గెస్ట్ హౌస్లో మాట్లాడబోతున్నారు. అక్కడి నుంచి తన పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి ఇదే అసెంబ్లీకి వైఎస్ జగన్ రాబోతున్నారు. ఇక బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి
అసెంబ్లీకి రాబోతున్నారు. వాళ్ళు కూడా ఎట్లాగూ రామ్నాథ్ కోవింద్కే ఓటు వేస్తారు కాబట్టి ఏపీలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా రామ్నాథ్ కోవింద్కి పూర్తి స్థాయిలో తమ ఓటును వేయబోతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159 ఓట్లతో సమానం. అట్లాగే ఒక ఎంపీ ఓటు విలువ 708 ఓట్లతో సమానం. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఎన్నిక అనేది చాలా ప్రశాంతంగా జరగబోతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ అనేది జరగబోతోంది. ఇప్పటికే దాదాపు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఏ ఒక్కరు కూడా గైర్హాజరు అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ వచ్చి తమ ఓటు హక్కు అనేది వినియోగించుకోబోతున్నారు. అందులోనూ అత్యంత ప్రతిష్టాత్మకరం, అందులోనూ రాష్ట్రపతి ఎన్నిక కాబట్టి అనారోగ్య కారణాలు ఉన్నా సరే తప్పనిసరిగా కంపల్సరీ ఇవాళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావాల్సిందేనని ఆయా పార్టీల అధ్యక్షులు తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఆదేశించిన నేపథ్యంలో అందరూ ఎమ్మెల్యేలు కూడా అన్ని జిల్లాల నుంచి ఇవాళ అసెంబ్లీకి రాబోతున్నారు. దాదాపు 174 మంది ఎమ్మెల్యేలను ఇవాళ మనం అసెంబ్లీ దగ్గర చూసే అవకాశం మనకు కనిపిస్తోంది. అంటే దాదాపు ఉదయం 9:30 దగ్గర నుంచి ఎమ్మెల్యేల హడావిడిని మనం ఇక్కడ చూడొచ్చు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం 12 గంటల లోపే ఎన్నికల ప్రక్రియ అనేది దాదాపుగా పూర్తి అయిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 174 మంది ఎమ్మెల్యేలే కాబట్టి 2 గంటల లోపే ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి అయిపోయే అవకాశం కనిపిస్తోంది. రైట్ అశోక్.